పీరియడ్స్ టైంలో కొంతమందికి లోయర్ అబ్డామిన్లో ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. యూజువల్గా మనకి ఏంటంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ని బయటికి పంపించేయడానికి మన గర్భాశయం లోపల ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొన్ని హార్మోన్స్ లాంటివి రిలీజ్ అవుతాయండి. అది కొంతమందికి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న కండరాలు అనేవి బిగుసుకుపోయి అక్కడ మనకి మజిల్స్ అనేవి టైట్గా అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము చూపించే ఆసనాలు మీరు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చండి. స్పెషల్గా మీరు ఆ పీరియడ్స్ టైంలో ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అక్కడ ఉన్న మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయిపోయి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దానివల్ల మీకు ఆ పీరియడ్స్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు మేము చూపించే ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే అల్లం టీ తాగండి. ఆ టైంలో అల్లం టీ తాగితే ఏమవుతుందంటే అల్లం న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మీకు ఆ పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మెంతులు కూడా అండి, మెంతులు నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ తాగినట్లయితే దానివల్ల కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. దానికోసం చేయవలసిన ఫస్ట్ ఆసనం వచ్చేసి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అండి. ఫస్ట్ వచ్చేసి మీరు టేబుల్ పోస్కి వచ్చేసి మెల్లిగా ఇన్హలేషన్ చేసి మీ హెడ్ని పైకి లిఫ్ట్ చేసి మీ స్పైన్ని కిందకండి. ఎక్సెల్ చేసి మీ హెడ్ని డౌన్ కానీ మీ స్పైన్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇలా ఇన్హేల్ ఎక్సెల్ చేసి ఒక 10 సార్లు చేయండి. దీని తర్వాత స్లోగా మీరు చైల్డ్ పోస్కి వెళ్ళిపోయి ఒక 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి. మెల్లిగా పైకి వచ్చేసి మీ లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ మీ పాదాలు 2 దగ్గరగా తెచ్చేసుకొని నీస్ వైడ్గా పెట్టేసుకోండి. బటర్ఫ్లై పోస్కి వచ్చేసి ఇలా ఒక 1 మినిట్ వరకు ఇట్లా ఫ్లాప్ చేయండి. మెల్లిగా చేస్తూ ఉండండి. ఓకే, మళ్ళీ అలాగే ఒక పిల్లో ఉంటే పిల్లోని మీ స్పైన్ కింద పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇలా పడుకొని మీ నీస్ని వైడ్గా చేయండి. నీస్ వైడ్ చేసే పెయిన్ వస్తుంది అనుకుంటే మీ థై కింద పిల్లో పెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా రిలాక్స్ అవ్వండి. ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల మీకు పీరియడ్ పెయిన్ అనేది తగ్గుతుంది. నేను చూపించినట్టుగా ఈ ఆసనాస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పీరియడ్ పెయిన్ అనేది తగ్గుతుంది. హరి ఓం.